అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ కీలక నివేదిక ఇచ్చింది. 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. టేకాఫ్ అయ్యాక ఇంజన్లు సెకండ్ పాటు ఆగిపోయాయని, విమానం టేకాఫ్ అయ్యాక గరిష్ట వేగాన్ని అందుకుందని తెలిపింది. అదే సమయంలో ఇంజన్ 1, ఇంజన్ 2 ఆగిపోయాయని, ఇంజన్ ఎందుకు ఆఫ్ చేశారని పైలట్, కో పైలట్ ను ప్రశ్నించారని తెలిపింది. కో పైలట్ తాను ఇంజన్ ను ఆఫ్ చేయలేదని చెప్పారని, కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ నివేదిక తెలిపింది. మధ్యాహ్నం 1:39 పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు ఏఏఐబీ నివేదిక తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించినా పైలట్ నుంచి రెస్పాన్స్ రాలేదంది. ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందు విమానం కూలిపోయిందని, సీసీ ఫుటేజ్ లో పక్షి ఢీకొన్న ఘటన ఏదీ కనిపించలేదని ఏఏఐబీ స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1:44 ఫైర్ ఇంజన్లు వెళ్లాయని, శిథిలాలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారని ఏఏఐబీ తెలిపింది. ఇంజన్లు, ఇతర భాగాలను పరీక్షించేందుకు భద్రపరిచారని, విమానంలో ప్రమాదకర వస్తువులేమీ లేవని ఏఐబీ నివేదిక స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఐబీ కీలక నివేదిక ఇచ్చింది. 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. టేకాఫ్ అయ్యాక ఇంజన్లు సెకండ్ పాటు ఆగిపోయాయని, విమానం టేకాఫ్ అయ్యాక గరిష్ట వేగాన్ని అందుకుందని తెలిపింది. అదే సమయంలో ఇంజన్ 1, ఇంజన్ 2 ఆగిపోయాయని, ఇంజన్ ఎందుకు ఆఫ్ చేశారని పైలట్, కో పైలట్ ని ప్రశ్నించారని తెలిపింది. కో పైలట్ తాను ఇంజన్ ను ఆఫ్ చేయలేదని చెప్పారని, కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ నివేదిక తెలిపింది. మధ్యాహ్నం 1:39 పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు ఏఐబీ నివేదిక తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించినా పైలట్ నుంచి రెస్పాన్స్ రాలేదంది. ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందు విమానం కూలిపోయిందని, సీసీ ఫుటేజ్ లో పక్షి ఢీకొన్న ఘటన ఏదీ కనిపించలేదని ఏఐబీ స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1:44 ఫైర్ ఇంజన్లు వెళ్లాయని, శిథిలాలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారని ఏఐబీ నివేదిక తెలిపింది. ఇంజన్లు, ఇతర భాగాలను పరీక్షించేందుకు భద్రపరిచారని, విమానంలో ప్రమాదకర వస్తువులు ఏమీ లేవని ఏఐబీ నివేదిక స్పష్టం చేసింది.